Hi friends, this is Ramna. You are watching Ramna Educational World. Thank you for coming and thank you for watching my channel. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మెయిన్ ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనము బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ జనరల్లోని ఫోర్త్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి గురించి కాస్త తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా. ఈరోజు చాలామంది నుంచి నాకు వస్తుంది అంటే అని బీకామ్ నుంచి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి బీకామ్ ఫోర్త్ సెమిస్టర్లోని అని చెప్పేసి వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్. మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ అనేది మనకి 50 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇందులో ఎందుకు ఏముంటాయి అనేది చూసొద్దాము. ఇందులో మనకి ఓవరాల్గా 5 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1 నుంచి ఏంటి అంటే మనకి ఇక్కడ స్పాట్ అంటే ఏంటి, స్పాక్ అంటే ఏంటి, ఇంతకీ సాఫ్ట్ స్కిల్స్ ఓవర్గా మనం ఏం నేర్చుకుంటాము అంటే ఈ బేసిక్ వచ్చేసి లెటర్ అనేది ఎలా రాయాలి, సివి అనేది ఎలా రాయాలి, రెజ్యూమ్ అనేది ఎలా రాయాలి, నెక్స్ట్ స్పాట్ అంటే ఏంటి, స్పాక్ అంటే ఏంటి, ఎక్సెట్రా ఇవన్నీ మనము ఇందులోని నేర్చుకోబోతున్నాం అనమాట. పారాగ్రాఫ్ రైటింగ్ అని, నెక్స్ట్ వచ్చి మనకి ఒక సమ్ పాయింట్స్ ఇస్తాడు. ఆ పాయింట్స్ యూస్ చేసి మనము ఒక పారాగ్రాఫ్ తయారు చేయడం అని ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ అంటే మనకి 2 అవర్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్. అండ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఎంటర్ప్రీనియర్షిప్ అండి. ఎంటర్ప్రీనియర్షిప్ అనేది ఏంటి అంటే ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం కానీ లేదా ఒక బిజినెస్ మ్యాన్ని ఎంటర్ప్రీనియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ ఎంటర్ప్రీనియర్షిప్లోని మొత్తం ఎలా ఉంటుంది అంటే అతను చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్లో ఏ కంటెంట్స్ ఉండాలి, నెక్స్ట్ వీళ్ళకి లోన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, A to Z ఇవన్నీ మనము కాస్త డీటెయిల్గా అనేది తెలుసుకోబోదాం అనమాట. నాకు తెలిసి మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్లోని మనము కామర్స్లో నేర్చుకోవచ్చు. ఎంటర్ప్రీనియర్ అంటే ఎవరు, అతను ఒక ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కాస్త బ్రీఫ్గా ఇక్కడ ఉంటుందన్నమాట. అంతే. ఈ ఎంటర్ప్రీనియర్షిప్లోని ఈ పేపర్ కూడా మనకి 50 మార్క్స్కి ఉంటుంది. సిలబస్ అయితే చూడొచ్చు మీరు. ఇందులో కూడా మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్కి 5 యూనిట్సే వాడు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ లా ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లా అనేది మనం మొత్తం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఏ విధంగా ఇప్పుడు కాంట్రాక్ట్ జరగాలంటే బోత్ పార్టీస్ కెపాసిటీ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఈ బిజినెస్ లాలోని నేర్చుకోబోతున్నాము. ఈ బిజినెస్ లాలో కూడా 5 యూనిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ యూనిట్ వచ్చేసి కాంట్రాక్ట్, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే ఆఫర్ అంటే ఏంటి, అలానే యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అండ్ కంటింజెంట్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. నెక్స్ట్ సైబర్ లాస్ అంటే ఏంటండి, ఇప్పుడు మనకి కొంతమంది చీట్ చేస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా కాకుండా మొబైల్స్ ద్వారా చీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని డీల్ చేసేది ఈ సైబర్ లా అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పేపర్ అనలైటికల్ స్కిల్స్. ఈ అనలైటికల్ స్కిల్స్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫర్దర్గా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ అనలైటికల్ స్కిల్స్లో కూడా మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఇవి మనకి ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని డిలే చేయకూడదు. నేర్చుకుంటే మనం ఫర్దర్గా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయ్యే వాళ్ళు
ఏ విధంగా ఉంటుంది పేపర్, నెక్స్ట్ వచ్చి ఇంతకీ ఏ సమ్స్ ఎలా వస్తాయి అనేది డీటెయిల్గా ఇందులో మీ ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, క్యాలెండర్ సమ్స్ ఉంటాయి. ఈ పేపర్ కూడా 50 మార్క్స్గా ఉంటుంది. ఎక్సెట్రా రేషియోస్ ఇవన్నీ మనం ఇందులో చూడబోతున్నాం అన్నమాట, నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, దిస్ ఈజ్ లీడర్షిప్. ఇది వచ్చేసి మనకి 75 మార్క్స్ పేపర్ అండి. ఈ లీడర్షిప్ అనేది ఏంటి అంటే, ఒక లీడర్కి ఎసెన్షియల్గా ఎటువంటి క్వాలిటీస్ అనేవి ఉండాలి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఆర్గనైజేషన్ని లీడ్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, మేనేజ్మెంట్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఇవన్నీ మనము ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లోని నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ ఎక్సెట్రా ఇవన్నీ మనం ఈ లీడర్షిప్ ఎడ్యుకేషన్లోని నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇది ఏంటి అంటే మనకి ఇది కూడా 75 మార్క్స్. ఇందులో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఇప్పటి వరకు మనం 3 సెమ్స్ వరకు నాన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కోసం నేర్చుకున్నాం. అంటే ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అకౌంట్స్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అనేవి నేర్చుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి వచ్చేసరికి ఇప్పుడు సర్వీస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి కదా, అవి అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాయి. సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రస్ట్లని, ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, ఇవన్నీ వాటి యొక్క అకౌంట్స్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తాయి అనేది ఇందులోని మనము నేర్చుకోబోతున్నాం అనమాట. ఇందులో కూడా మనం చూడొచ్చు 5 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? వీటి కోసం నేను సెపరేట్గా ఒక క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. అకౌంట్స్ కోసం చెప్తాను ఇంకా డీటెయిల్గా. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, నాన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇందులోని ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మనకి ఇన్కమ్ అనేది వేరే అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అవ్వచ్చు, శాలరీ నుంచి రావచ్చు, నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ నుంచి రావచ్చు, క్యాపిటల్ గెయిన్ నుంచి రావచ్చు. ఈ అన్నిటిని ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనకి డీటెయిల్గా ఇందులోని మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవే ఫ్రెండ్స్ ఓవరాల్గా 7 సబ్జెక్ట్స్. ఈ 7 సబ్జెక్ట్స్ గురించి నేను వీలన్నప్పుడు క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.